హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ హంగామా. ఈ రోజు రెసిపీ వచ్చేసి గుమ్మడి పువ్వు బజ్జీ. గుమ్మడి పువ్వులతో బజ్జీలు చేస్తారని మీకు ముందే తెలుసా? కామెంట్ చేయండి. ఈ గుమ్మడి పువ్వు హెల్త్ కి చాలా మంచిది. హార్ట్ డిసీజ్ రాకుండా ఉండడానికి అండ్ బీపీని కంట్రోల్లో ఉంచడానికి చాలా తోడ్పడుతుంది. అండ్ ఈ గుమ్మడి పువ్వులు కూడా మనకి ఈజీగా దొరుకుతాయి. మీ దగ్గర గుమ్మడి చెట్టు ఉంటే డెఫినెట్ గా ఈ గుమ్మడి పువ్వు బజ్జీ రెసిపీని ట్రై చేయండి. ఈ బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా. మార్నింగ్ గుమ్మడి పువ్వులు ఇలా విచ్చుకొని ఉంటాయి, ఈవినింగ్ అయ్యేసరికి ముడుచుకుపోతాయి. మీరు మార్నింగే పువ్వుల్ని తెంపడానికి ట్రై చేయండి. ఫస్ట్ టైం ఈ గుమ్మడి పువ్వుల బజ్జీ రెసిపీ ట్రై చేసేటప్పుడు ఈ పువ్వుల టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ అన్ని బజ్జీల కంటే నాకు ఇప్పుడు ఈ బజ్జీయే ఫేవరెట్. ఇన్ని రోజులు ఇంత ఈజీగా చేసుకోగలిగే హెల్తీ రెసిపీని మిస్ అయ్యానా అనిపించింది. ఇంకా రెసిపీలోకి వెళ్తే, తెంపిన పువ్వుల తొడిమలు తీసేసి మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పువ్వులన్నిటిని నీళ్లతో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. లేదా ఒక 10 మినిట్స్ పాటు నీళ్ళల్లో ఉంచినా పర్లేదు, పువ్వుల పైన ఉన్న పురుగులు ఏమైనా పోతాయి. ఇప్పుడు గుమ్మడి పువ్వు బజ్జీలు వేసుకోవడానికి బజ్జీ పిండిని కలుపుకుందాం. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మైదా కూడా యాడ్ చేస్తున్నాను. మైదా వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేయండి. మైదా యాడ్ చేశాక 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఓమా వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ ఫుడ్స్ లో వాము వాడితే ఈజీ డైజెషన్ కి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా కలిసేలా చక్కగా ఒకసారి కలుపుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసాక ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకుంటూ బజ్జీలు వేసుకోవడానికి వీలుగా పిండిని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. బజ్జీ పిండి ఎక్కువ లూజ్ గా ఉండకూడదు, అలా అని గట్టిగా ఉండకూడదు. ఫస్ట్ కొన్ని వాటర్ తీసుకొని ఇలా కలిపాక తర్వాత అవసరానికి సరిపడా నీళ్ళని తీసుకొని చికెన్ పిండిలా కలపాలి. అంటే బజ్జీకి పిండి అనేది చక్కగా పట్టేలా కలపాలి. పిండిని కలిపేటప్పుడు ఎలాంటి లంప్స్ లేకుండా చూసుకోండి. ఇక్కడ వాటర్ సరిపోనట్టు అనిపిస్తే ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకొని ఇంకోసేపు కలిపాను. సరిపడా వాటర్ తో పిండిని కలిపాక మరో 2-3 మినిట్స్ పాటు వన్ డైరెక్షన్ లోనే పిండిని బాగా మిక్స్ చేయాలి. దీని వలన పిండి అనేది ఫ్లఫీగా అయ్యి మనం ఫ్రై చేసేటప్పుడు బజ్జీలు గట్టిగా రాకుండా క్రిస్పీగా చాలా బాగుంటాయి. పిండి ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి గుమ్మడి పువ్వుల్ని మనం రెడీ చేసుకున్న బజ్జీ పిండిలో ఒక్కొక్కటి ముంచుతూ ఆయిల్లో డ్రాప్ చేయాలి. బజ్జీ పిండిని గుమ్మడి పువ్వుకి బాగా కోట్ చేసి ఆయిల్లో ఫ్రై చేయండి. ఫస్ట్ మనం మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి గుమ్మడి పువ్వు బజ్జీలని ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేయాలి. ఇలా మనం ఆయిల్లో పట్టే అన్ని గుమ్మడి పువ్వు బజ్జీలను తీసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టి గుమ్మడి పువ్వు బజ్జీలు క్రిస్పీగా మంచి కలర్ లోకి వచ్చేంత వరకు స్లోగా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయాలి. చూడండి, గుమ్మడి పువ్వు బజ్జీలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే మన గుమ్మడి పువ్వు బజ్జీలు తయారైపోయినట్టే. ఇలాగే మిగతా బజ్జీలు కూడా ఫ్రై చేసుకోవడమే. చాలా సింపుల్ కదా ఈ గుమ్మడి పువ్వు బజ్జీల రెసిపీ. నేను చెప్పినట్టు ఈ గుమ్మడి పువ్వు బజ్జీలు చేస్తే కనుక చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈవినింగ్ టీలో అయితే పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ ఇది. ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మంచి ఫుడ్ రెసిపీ వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి. అంతే, మళ్ళీ ఇంకో మంచి ఫుడ్ రెసిపీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాం, మళ్ళీ బాయ్.